जय श्रीमन्नारायण प्रिय भगवद बंधुलारा स्टाच्यू ऑफ ఈక్వాలిటీ భగవద్ రామానుజాచార్య స్వామి వారి సన్నిధిలో 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఆ దివ్య క్షేత్రాన్ని డెట్రాయిడ్ నుంచి చేసినటువంటి డాక్టర్ కవిత గారు మాకు సుపరిచితులు. వారు స్వామిని దర్శించుకొని 108 దివ్య క్షేత్రాల్లో ఉండే ముక్తినాథ క్షేత్రాన్ని ఒక క్షేత్రానికి వస్త్ర కైంకర్యం చేసుకున్నారు. సంవత్సరం పాటు పెరుమాళకి వస్త్రాలు వచ్చేలాగా. అయితే మేము వారి ఆ శ్రద్ధకి చాలా సంతోషించి స్వామివారు కూడా మంగళాశాసనం చేశారు. ఆవిడ ఒకటే ప్రార్థన చేశారు. మా యూట్యూబ్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మీరు తెలియచేయండి స్వామీజీ అని అన్నారు. ఒక్కో 108 మంది ప్రతి సంవత్సరం మనం ఇలా కనుక కైంకర్యం చేసుకోగలిగితే సంవత్సరం పాటు మనం ఇచ్చినటువంటి ద్రవ్యంతో పెరుమాళ్ళకి వస్త్ర కైంకర్యం చేసుకోవచ్చు. ఒకసారి వస్త్ర కైంకర్యం చేసుకోవడానికి సుమారు మనకి 27,000 రూపాయలు అవుతుందన్నమాట ఇండియన్ కరెన్సీలో. అలా 3 సార్లు మనం చేసుకున్నట్లయితే అది మనకి సంవత్సరం పాటు పెరుమాళ్ళకి వస్త్రాలు కడతారన్నమాట. అంటే అదే వస్త్రాలని మనకి ఒక నెల రోజులు ఒక వస్త్రాలు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకోటి ఉంటాయి, నెక్స్ట్ మంత్ ఇంకోటి, మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ వస్త్రాలను కడుతుంటారు. ఇలా ఒక అవకాశం ఉంది. అలా మనం భగవంతునికి వస్త్ర కైంకర్యం చేసుకున్నట్లయితే సంవత్సరం అయిన తర్వాత అందులో ఉండే ఒక శేష వస్త్రాన్ని చీరని వారికి బహుకరిస్తుంటారు అనమాట. ఎవరైతే ఉభయదారులుగా ఉన్నారో వారు వచ్చి అమ్మవారి శేష వస్త్రాన్ని తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అని డాక్టర్ కవిత గారు కోరారు. తప్పకుండా మీరంతా కూడా ఇది విని ఆశ ఉండి నేను కూడా పాల్గొనాలి అనే అవకాశం ఉన్న వాళ్ళంతా సద్వినియోగం చేసుకున్నారు. కానీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించి అందులో ఉండే వివరాలు తెలుసుకుని మీరు ఎప్పుడు వచ్చేవాళ్ళు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్. నేను డాక్టర్ కవిత కుకునూర్ అండి, హోమియోపతి డాక్టరు, డెట్రాయిడ్ USA. ఇక్కడికి వచ్చాను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో. ఇక్కడ 108 దివ్య దేశ ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో నేను ముక్తినాథ్ టెంపుల్కి వస్త్ర కైంకర్యం చేసుకున్నాను. అది ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నానండి. టెంపుల్కి మనము వీ కెన్ కాంట్రిబ్యూట్ అవర్ బెస్ట్, వీ కెన్ సపోర్ట్ ఇట్. చాలా బాగుందండి. సో మెనీ బ్లెస్సింగ్స్ టు ఎవ్రీవన్. జై శ్రీమన్నారాయణ.